ప్రధాని మోదీ ఇవాళ మణిపూర్లో పర్యటించనున్నారు. మణిపూర్లో జాతుల మధ్య హింస చెలరేగిన 2 సంవత్సరాల తర్వాత ప్రధాని ఫస్ట్ టైం ఆ రాష్ట్రంలో పర్యటిస్తున్నారు. 2023లో 2 జాతుల మధ్య ఘర్షణ మొదలైన తర్వాత ప్రధాని మణిపూర్లో అడుగు పెడుతుండడం ఇదే మొదటిసారి. శాంతి అభివృద్ధి కార్యక్రమాలను నెలకొల్పడానికి దాదాపు 8,500 కోట్ల విలువైన పలు ప్రాజెక్టులను ప్రారంభించి శంకుస్థాపన చేయనున్నారు ప్రధాని. ప్రధాని మోదీ పర్యటన దృష్ట్యా మణిపూర్ ప్రభుత్వం భద్రతా చర్యలను కట్టుదిట్టం చేసింది. ముందుగా ప్రధాని మిజోరం నుంచి చురాచాంద్పూర్ చేరుకుంటారు. మధ్యాహ్నం 12:30కు చురాచాంద్పూర్, ఇంఫాల్లో ఘర్షణల్లో నిరాశ్రయులైన వారిని కలుసుకుంటారు. ఆ తర్వాత చురాచాంద్పూర్లో 7,300 కోట్ల విలువైన పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తారు. అలాగే ఇంఫాల్లో 1,200 కోట్లకు పైగా పలు ప్రాజెక్టులను ప్రారంభించనున్నారు. మోదీ పర్యటన తర్వాత రాష్ట్రంలో సాధారణ పరిస్థితులు నెలకొంటాయని, డెవలప్మెంట్ మరింత స్పీడప్ అవుతుందని ఆశిస్తున్నట్లు మణిపూర్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పునీత్ కుమార్ గోయల్ అన్నారు. మణిపూర్లో రాష్ట్ర పోలీస్ ప్రధాన కార్యాలయం, సివిల్ సెక్రటేరియట్ను ప్రారంభించనున్నారు. అలాగే మణిపూర్ ఇన్ఫోటెక్ డెవలప్మెంట్ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేస్తారు. ఇవాళ్టి నుంచి 15వ తేదీ వరకు అంటే 3 రోజుల పాటు ప్రధాని మోదీ మిజోరం, మణిపూర్, అసోం, వెస్ట్ బెంగాల్, బీహార్ రాష్ట్రాల్లో పర్యటిస్తారు. ప్రధాని మోదీ ఇవాళ మణిపూర్లో పర్యటించనున్నారు. మణిపూర్లో తెగల మధ్య హింస చెలరేగిన 2 సంవత్సరాల తర్వాత ప్రధాని ఫస్ట్ టైం ఆ రాష్ట్రంలో పర్యటిస్తున్నారు. 2023లో 2 తెగల మధ్య ఘర్షణ మొదలైన తర్వాత ప్రధాని మణిపూర్లో అడుగు పెడుతుండడం ఇదే మొదటిసారి. శాంతి అభివృద్ధి కార్యక్రమాలను నెలకొల్పడానికి దాదాపు 8,500 కోట్ల విలువైన పలు ప్రాజెక్టులను ప్రారంభించి శంకుస్థాపన చేయనున్నారు ప్రధాని. ప్రధాని మోదీ పర్యటన దృష్ట్యా మణిపూర్ ప్రభుత్వం భద్రతా చర్యలు కట్టుదిట్టం చేసింది. ముందుగా ప్రధాని మిజోరం నుంచి చురాచంద్పూర్ చేరుకుంటారు. మధ్యాహ్నం 12:30కు చురాచంద్పూర్, ఇంఫాల్లో ఘర్షణల్లో నిరాశ్రయులైన వారిని కలుసుకుంటారు. ఆ తర్వాత చురాచంద్పూర్లో 7,300 కోట్ల విలువైన పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తారు. అలాగే ఇంఫాల్లో 1,200 కోట్లకు పైగా పలు ప్రాజెక్టులను ప్రారంభించనున్నారు. మోదీ పర్యటన తర్వాత రాష్ట్రంలో సాధారణ పరిస్థితులు నెలకొంటాయని, డెవలప్మెంట్ మరింత స్పీడప్ అవుతుందని ఆశిస్తున్నట్లు చెప్పారు మణిపూర్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పునీత్ కుమార్ గోయల్. మణిపూర్లో రాష్ట్ర పోలీస్ ప్రధాన కార్యాలయం, సివిల్ సెక్రటేరియట్ను ప్రారంభించనున్నారు. అలాగే మణిపూర్ ఇన్ఫోటెక్ డెవలప్మెంట్ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేస్తారు. ఇవాళ్టి నుంచి 15వ తేదీ వరకు అంటే 3 రోజులు ప్రధాని మోదీ మిజోరం, మణిపూర్, అసోం, వెస్ట్ బెంగాల్, బీహార్ రాష్ట్రాల్లో పర్యటిస్తారు.